కానీ ఈ మధ్య మా నాన్నగారు మా తాతగారు ఎవ్వరు బిజినెస్లో లేకుండా నేను యూట్యూబ్లో ఒక రీల్ చూడంగానే ఉద్యోగం చేయడం కంటే డబ్బు సంపాదించడం మేలు, ఉద్యోగం చేయడం కంటే 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉండాలని చెప్పి నేను వెళ్ళి ఒక 50 లక్షలు తీసుకెళ్ళి ఏం చేస్తే బాగుంటుంది ఆ ఫ్రాంచైజ్ ఏదో ఉంది తీసేయని చెప్పి 50 లక్షలు తీసుకెళ్ళి పెట్టి అక్కడ ఒక మెటీరియల్ ఎలా కొనాలో నాకు తెలియదు, మ్యాన్ పవర్ని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలియదు. ఇప్పుడు నేనేమవుతాను? ఫెయిల్యూర్ అవుతాను. అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే అసలు ఆ బిజినెస్ ఏంటి అనేది మినిమం 2 to 3 years మీరు అనాలిసిస్ చేయకుండా, మీరు దాంట్లో వర్క్ చేయకుండా, మీరు దాంట్లో రీసెర్చ్ చేయకుండా వెళ్ళి స్టార్ట్ చేస్తే మాత్రం 200% ఒకవేళ సక్సెస్ సాధించే వాళ్ళు 100 మందిలో ఒక్కరే ఉంటారు తప్ప మిగతా 99 మంది ఫెయిల్ అవుతారు. రియాలిటీకి దూరంగా అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేఫ్ స్టార్ట్ చేయాలంటే ఏముందండి, కేఫ్ 25 lakhs పెడితే కేఫ్ వచ్చేస్తుంది. ఈజీ. ఒక టీ టైం ఫ్రాంచైజ్ తీసుకోవడం లేకుంటే తాటిబెల్లం కాఫీ టీ ఫ్రాంచైజ్ తీసుకొని పెట్టేయాలంటే 10 నిమిషాలు పట్టదు, 20 లక్షల నుండి డబ్బు అయిపోతుంది. కానీ మీరు 20 లక్షలు పెట్టాక నేను ప్రతిరోజు ఎంత బిజినెస్ చేస్తే నాకు ఎంత వస్తుంది, నా ఖర్చులు ఎంత పోతాయి, పని వాళ్ళకి ఎంత పోతుంది, కరెంటు బిల్ ఎంత అవుతుంది, ఇలా నేను యూనిట్ మ్యాట్రిక్స్ వేయకుండా అది వేయకుండా వేసాను అనుకోండి, 4 రోజులు ఉంటాయి, 5 రోజులు ఉండను నేను.